జయ జయ హో తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించడం జరిగింది. మనం అందశ్రీ గారు రుచి మెస్ హోటల్లో భోజనం చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మవారిని దర్శనం జరిగింది. చేతులల్లా ఇంత కమ్మగుంది. అమ్మకు శరణాగతి చెప్పడానికి వచ్చిన సార్. నేను కొత్తడు కష్టాలలో ఉన్నప్పుడు ఈ బాసరమ్మ దర్శనంతో నన్ను జీవితకాలం వెంబడించిన ఇనుప గజ్జల తల్లి నన్ను ఎచ్చిపెట్టి వెళ్ళిపోయింది. నేను తదనంతరం వెనుదిరిగి చూడలే. ఇలా ఈ గౌరవానికి బాసరమ్మ కారణం, ఈ జర్నీకి బాసరమ్మ కారణం. ఇంతటి సునాయాసమైన దర్శనం చేయించడానికి మా ప్రతాప్ సారు కారణం. అందుకోసం నేను గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నా మీకు, మీ మీడియాకు, అమ్మకు. అందశ్రీకి పురుడు పోసిన ఇందూరు, అందశ్రీ జీవితాన్ని అందరి మీదకి విసిరిన కాలం బాసర. ఈ రెండు అమ్మ రూపాలుగా నన్ను మోస్తున్న భూతల్లి రూపంగా జన్మాంతరాలు 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 ఈ అమ్మకు తన గారాల తన అందెల సందడి, అంటే తన పాదాన సందడి చేసి అందెగా కదా అమ్మ కన్సన్నల్లో నా జీవన జర్నీ. ఈ బాసర కోసం ఎంత చెప్పినా నా జీవితంలో తప్పనే సార్. నిజంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ముఖ్యమంత్రి, క్యాబినెట్, తెలంగాణ ప్రజలు, తెలుగు నేల ప్రజలు యావత్తు భారతమే కాదు యావత్తు ప్రపంచం ప్రజలు సుభిక్షంగా. ఇంటిచ్చాయి స్వాతి గారు, ఇంటిచ్చాయి రాజుకి ఇచ్చాయి.